ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడిని, నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది పులుల సత్యనారాయణ, చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగతము, వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ అనేకమైన పెడుతున్నాయి. మీకు అందరికీ ఉపయోగం. చాలామంది లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. ఈ మీనరాశి వారికి పంచమంలో గురుడు, అంటే గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. రాహు వ్యయంలో ఉన్నాడు, జన్మంలో శని ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ గురుగ్రహ బలం వలన మీరు ధైర్యంగా ముందుకు పెడతారు, విజయం సాధించగలుగుతారు. స్వల్పమైన సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటాయి. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ప్రతి పని యందు కూడా మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచనతో, మంచి నైపుణ్యంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎంత వేగంగా పెడతామో అంత వెనక్కి లాగే మనుషులు ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మనల్ని వెంటాడుతూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో వెంటాడుతారు. మిగిలినటువంటి విషయాల్లో కూడా వెనక్కి లాగుతూ ఉంటారు. స్నేహితులు డబ్బు కావాలంటూ ఉంటారు. మనం ఎలా ఇవ్వాలో తెలియదు. హామీలకి, మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు. ఇంకా దూరం నుండి చుట్టాలు, బంధువులు, మిత్రులు ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదంటే ఆర్థికంగా మీరు పుష్టిగా ఉంటారు కాబట్టి. వ్యాపార పరంగా మనం చూస్తే వ్యాపార పరంగా కూడా వెనక్కి లాగేటువంటి మనుషులు, అంటే మనకు వచ్చేటువంటి రూపాయలు పావలా తినేసేటువంటి జనం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అటువంటి వారిని కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ప్రతి పని యందు, వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ జాగ్రత్తలు అనేవి ఈ రాశి వారికి తప్పవు. ఈ రాశి వారు నవగ్రహారాధన చెయ్యండి, నవగ్రహాలని పూజించండి, శని భగవానుని పూజించండి, లేదా హనుమాన్ చాలీసా చదువుతూ ఆంజనేయ స్వామివారిని స్తోత్రం చేయండి. ఆయన అనుగ్రహంతో మీకు సర్వత్రా విజయం సాధించగలుగుతారు. స్వస్తి. అయితే పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది. దాన్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి ఇది 10 మందికి అందించి
దీన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. చాలామంది లైక్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, భగవంతుడి యొక్క ఆశీస్సులు. అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అందరూ కూడా చూసిన వారు ప్రతి ఒక్కరూ లైక్ చేసి దీన్ని కాస్త ప్రమోట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనం మంచి విశేషాలతో మళ్ళా కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. కళారంగ వారికి, న్యాయవాదులకి, వైద్యులకి అందరికీ కూడా 10 రూపాయలు వస్తే 10 రూపాయలు సరిపడి ఖర్చు మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. ఈ వారం కాస్త వృత్తుల వారికి కూడా అనుకూలంగా ఉంది. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు అవ్వచ్చు, వీరందరికీ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మరి గృహోపకరణాలు, రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ బిజినెస్లో వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఏదైనా మీకు వారంలో బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైనటువంటి కాలం. అయితే దీంట్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తలు తీసుకుని 10 రూపాయలు వెనక్కి వేసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. ఏదో కొత్తది చేద్దాం, కొత్త ఆలోచనలతో ముందుకు పడదామని లేనిపోని పెట్టుబడులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకండి. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇక సంఖ్యల్లో 5, 6 మీకు బాగా నప్పుతాయి. రంగుల్లో కూడా తెలుపు రంగు, లైట్ బ్లూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి గురువారం ఆరాధన మంచిది. గురుగ్రహ బలం కోసం శివారాధన చేయండి. సోమవారం శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, బియ్యం దానం ఇవ్వండి. బియ్యం దానం ఇచ్చినట్లయితే కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే శనగపప్పుతో చేయబడినటువంటి పదార్థాలు సోమవారం గుళ్ళో ఇవ్వండి. గురువారం ఇవ్వక్కర్లేదు, సోమవారం ఇవ్వచ్చు, శనివారం ఇవ్వచ్చు. మీకు ఖాళీ ఉన్న రోజుల్లో పట్టికలు మీరు ఇస్తే మంచి ఫలితాలు మీకు ఉంటాయి. గురుబలం పెరుగుతుంది.